మనకంట ఆయన స్వస్థపరిచేశాడంట. 2000 సంవత్సరాల క్రితమే ప్రతి ఒక్క మనిషి అనారోగ్యాన్ని ఆయన తీసుకున్నాడంట. ఆయన మన ఆరోగ్యాన్ని ఆయన మిగిపడేశాడంట. ఆమె మనకు స్వస్థ వేద ఇప్పుడు కాదు, మనకి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో అన్నిటి కోసం సదా మన దేవుడు అంట సంపూర్ణంగా మన పాపానికి వేద చెల్లించాడు. మన నీతిమంతులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా పరిశుద్ధంగా చేశాడు. మనకు స్వస్థపరిచాడు కూడా సదాకాలం. అసలుకి దానికి హక్కు లేదంట మనకి. దీనికి అనారోగ్యానికి మన దేహంలో ఉండే హక్కు లేదు. దాన్ని ఎలగొట్టాలి. ఏ అనారోగ్యం నాతో నీకు దేహంలో నా కుటుంబంలో ఉండడానికి అధికారం నీకు లేదు. ఏసయ్య భరించాలి. ఎందుకున్నావు? ఏస్తున్నావు వెలగొట్టారు అంతే. దాన్ని ఏస్తున్నాలో పంపించేశారంతే. మనంట ఇప్పుడు షుగర్ ఉంది అనుకో, షుగర్ పలుకుతారు. నాకు షుగర్ లేదు, నేను ఆరోగ్యవంతుడు ఏస్తున్నాములు ఆరోగ్యవంతుడిని పలకాలంట. ఆమె ఎందుకంటే జీవన నాట ఈ రోజు మనిషి ఎందుకు చనిపోతాడంట? నోటి ఫలం చేత దేవుడు చంపడంట. దేవుడు ఇద్దరినే తీసుకెళ్ళాడంట. ఎవరిని చంపి తీసుకెళ్ళాడు దేవుడు అంట. ఇద్దరు తీసుకెళ్ళి ఎవరు తీసుకెళ్ళాడు? అనుకుడు కానీ ఏరియా వాడు చనిపోయినారా? చనిపోలే. దేవుడు తీసుకెళ్ళి అలా తీసుకెళ్తాడు. ఈరోజు అసలు నంబర్ కానీ ఈ సువార్త ఇప్పుడు దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తున్నాం. దేవుడి రాజ్యంలో మరణం ఉంటుందా? లేదు. ఒక్కసారి మళ్ళీ మనం చనిపోతాడా? చనిపోయాడు, తిరిగి రేపు మనం చనిపోతాడా? అని మనం కూడా ఆయన విశ్వసించడం ద్వారా ఆయన ఎలా అర్థంగా ఉంటాం. మనం కూడా చనిపోయినామంటే వాసన తిరిగి లేచా దేవుడు యేసు ఎలాగ జీవిస్తున్నా అలాగే జీవిస్తున్నా. మరణానికి మన మీద ప్రభుత్వము లేదు. యేసు ఆయన మరణి తిరిగి సమాధిని బదులు కొట్టాడంటే మరణాన్ని ముళ్ళు విరిచేశాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణానికి ముళ్ళు పాపానికి పరము ధర్మశాస్త్రం నెరవేర్చేశాడంట. పాపానికి వెల చెల్లించేశాడు. మన నీతి మంత్రులుగా చేసేసాడు. సదా మరణం మన మీద ప్రభుత్వం లేదు. ఆమె మరణించే అవసరం లేదు. ఇప్పుడు మరణం వ్యక్తికి ఆరోగ్యం ఏం చేస్తుంది? నాకు కూడా చాలా ఆరోగ్యం లేదు, చాలా హెల్త్ భరించిన నరకం భరించాను. కానీ నేను పగిన ఒకటే, ఈ అనారోగ్యం నాకు ఏమి చేయదు. మరణం నేను చనిపోయాను. మరణమే వ్యక్తికి రోగం ఏమి చేశారు? ఈ వ్యాధులకి భయపడి చేస్తూ ఆయన చనిపోయి తిరిగి లేపాడు. మనకు అధికారం ఇచ్చాడు లేపడానికి. ఆమె